వాక్యం కొంచెం సమయం ధ్యానిద్దాం. మీరందరూ నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు మీకు వందనాలు. వాక్యము ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని 13వ వచనం అండి. 13వ అధ్యాయంలోని 12వ వచనం. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం అనేక సార్లు చదువుండవచ్చు. అయితే చక్కగా ఆలోచన చేద్దామంటే ప్రభువైన యేసు చెప్పిన మాటలు ఇవి. ఎవరైనా చెప్పుంటే మనం దీన్ని తేలిగ్గా తీసుకోవచ్చు. కానీ ప్రభువైన యేసు చెప్పిన మాటలు, ప్రభువైన యేసుకు ఇవ్వబడిన మాటలన్నీ కూడా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కలిగినవే. కనుక దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పము సమస్తము కూడా దేవుని చిత్తానుసారముగానే జరుగుతుంది అని మొదట గ్రహించాలి. ప్రభువైన యేసు చెప్పింది ఏంటంటే కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. కాబట్టి కలిగిన వానికి ఇవ్వబడుతుందనే విషయాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. కనుక లేని వానికి కలిగింది ఏదైనా కలిగి ఉంటే అది కూడా అతని యొద్ద నుండి తీసివేయబడి కలిగిన వానికి ఇవ్వబడును అని ప్రభువైన యేసు చెప్పారు. ప్రభువైన యేసు ఎందుకు చెప్పారనేది లోకంలో చాలా మంది యేసు ప్రభు ఈ విషయంలో అన్యాయంగా మాట్లాడుతున్నాడా అని. లేని వానికి ఇవ్వాలి కానీ అన్ని కలిగిన వానికి ఇవ్వడం ఏంటి అనేది కొందరు భావం. కాబట్టి కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి వాని వద్ద నుండి తీసివేయబడును అని చెప్పినప్పుడు ఇది దైవాజ్ఞ మొదలు మనం గ్రహించవలసింది. దేవుని యొక్క చిత్తం అలాగుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారమే సమస్తం జరుగుతుంది కానీ మన ఇష్టానుసారంగా జరగడానికి వీల్లేదు. పైగా దీనిలో గొప్ప మర్మం ఉంది. అది ఆత్మ సంబంధమైన వ్యక్తులకి కానీ ఈ లోక సంబంధులకి అర్థం కాదు. కనుక ఈ బైబిల్లో ఉంటున్న దేవుడు లేక ప్రభువైన యేసుక్రీస్తు అయితే లేని వారికి తీసివేయడమును, ఉన్నవారికి బాగా అధికంగా పెట్టడము జరుగుతుంది. ఇది అన్యాయము అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాని ప్రియులారా, ఇది దేవుని యొక్క మర్మము, ఒక ఆత్మ సంబంధమైన మర్మం గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు మొదలు మనం గ్రహించాలి. ఆయన ఎవరిని త్రోసివేయడు. ఆయన ఇచ్చే గుణమే కానీ లాక్కునే గుణం కాదు, పెట్టే గుణమే. కాబట్టి ఈ వాక్య మర్మం ఏమై ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాన్నే ప్రభువైన యేసు చెప్పారు, కలిగిన వానికే సమస్తమును ఇవ్వబడుతుంది, వానికి సమృద్ధి కలుగుతుంది, లేని వానికి కలిగిన దానిలో నుండి కూడా తీసివేయబడుతుంది. కాబట్టి ఎందుకు అలా జరుగుతుంది అనేది ప్రభువైన యేసు వివరణ ఇచ్చారు. ఈ ప్రజలు కన్నులానే చూస్తారు, చెవులానే వింటారు, హృదయంలో గ్రహింపు లేని మనస్సు, గ్రహించరు, మనసు త్రిప్పుకోడు. స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం ఉక్రుమిపోయింది. కాబట్టి వారికి ఏమి లేదు అని అంటే కన్నులుండి చూడలేరు, చెవులుండి వినలేరు, హృదయం ఉండి గ్రహించలేరు, మనసులో త్రిప్పుకోలేరు, దేవుని వలన స్వస్థత పొందలేరు. వారి హృదయం ఉక్రుమిన కారణం.
కాబట్టి వారి చెవులు వినుటకు మందములయ్యాయి. వారు మాటలు, దేవుని మాటలు, వాక్యపు మాటలు వారికి అక్కర్లేదు. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. అసలే మందములయ్యాయంటే అది వాటిని కూడా మూసేసుకుని ఉన్నారు అన్నమాట. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూతుడు మట్టుకు చూతుడు కానీ ఎంత మాత్రమును తెలుసుకున్నారు అని యెషయా ప్రవక్త ముందుగానే చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా ముందుగానే మాట్లాడించాడు. చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుతుంది. కాబట్టి మహోన్నతుడు మరలా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. అదేంటంటే, అయితే మీరు కన్నులు చూస్తున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వింటున్నాయి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూసి వాటిని చూడగోరి చూడలేకపోయారు, మీరు విని వాటిని వినగోరి వినలేకపోయారు. కాబట్టి మీతో నిశ్చయముగా చెబుతున్నాను ఏంటంటే, చూసి చూడలేకుండా విని వినలేకుండా ఉండడం అంటే మీకు ఏమి కలిగలేరు అని అంటే, వినగలిగే శక్తి లేదు, విని గ్రహించగలిగే మనస్సు లేదు, అలాగే చూసే ఆలోచన లేదు, చూసి సంఘటన గ్రహించగలిగే ఆలోచన లేదు. ఏమీ లేదు మీ దగ్గర, చెత్త చివరికి ఏమీ లేదు. కాబట్టి ఏమీ లేకపోతే మీ దగ్గర ఎందుకు, ఇది వ్యర్థమే కదా. కాబట్టి మీ దగ్గర దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. కనుక ప్రయోజనం లేదు మీ దగ్గర ఉండడం ఏం ప్రయోజనం? కనుక ఎవరి దగ్గర అయితే మీది ఉందో, అది కలిగి ఉందో, ఆ కలిగిన వాడికి ఇచ్చినట్లయితే దాని యొక్క ప్రతిఫలం వేరే విధంగా ఉంటుంది అని ప్రభువైన యేసే చెప్పారు. కనుక ప్రియులారా, మనము ప్రభువైన యేసు చెప్పిన దాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువైన యేసు ఈ విషయంలోనూ 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుతాం. 11వ అధ్యాయము 25వ వచనం నుండి. ఆ సమయంలో యేసు చెప్పింది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతి మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. అవును తండ్రి, ఇలా చేయటం నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. నాకు అప్పగింపబడిన సమస్తము కూడా నా తండ్రి అయినా దేవుని వలన అప్పగింపబడి ఉంది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాక కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరపను ఉద్దేశించనో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఉండగా, దేవుని వాక్యాన్ని ఏమాత్రమును నిర్లక్ష్యం చేయక అలక్ష్యం చేయడం వల్ల దేవుడు అంటే ఎవరో, తండ్రి అంటే ఎవరో, కుమారుడు అంటే ఎవరో తెలియని గ్రహింపులేని మనుషులుగా చాలా మంది ఉడుకుంటున్నారు. కాబట్టి ఎవరికి దేవుడు బయలుపరచని ఉద్దేశించాడు అని అంటే, ఎవరు సత్యవాక్యమునకు తమ చెవునిస్తున్నారో, లేక సత్య సంబంధమైన విషయాలకు తమ కన్నులు ఇస్తున్నారో, హృదయం ఇస్తున్నారో, మనసు ఇస్తున్నారో, వారిని దేవుడు కలిగిన వారిగా చూస్తున్నాడు. ప్రియులారా, లోకంలో ఒక నానుడు ఉంది. అదేమంటే కలిగిన వారు లేనివారు. కలిగిన వారు లేనివారు అనంటే సర్వసాధారణంగా ధనవంతులు పేదవాళ్ళు అనే భావన లోకంలో ఉంది. కానీ ప్రియులారా, మనం గ్రహించవలసింది మరొక విషయం ఉంది. ఆస్తికులు, నాస్తికులు అనే తెగల వారు ఉన్నారు. ఆస్తికులు అంటే దేవుడు కలిగిన వారు, నాస్తికులు అంటే దేవుడు లేడు, దెయ్యం లేదని చెప్పేవాళ్ళు. కాబట్టి దేవుడు లేడని చెప్పేవాళ్ళని నాస్తికులు అంటారు. ఆస్తికులు కాదు వాళ్ళు. ఆస్తికులు అంటే రెండు భౌతికమైన అర్థం ఒకటి ఉంది,
మరొక మంచి అర్థం కూడా వస్తుంది. అదేంటంటే ఆ అర్థంలో దేవుడు కలిగిన వారిని ఆస్తికులు అని అంటారు కనుక. కాబట్టి కలిగిన వారు అంటే ఎవరు అనేది చాలా మందికి అర్థం కాని పరిస్థితుల్లో వారు దేవుని కలిగిన వారు, దేవుని హృదయం కలిగిన వారు, దేవుని మనస్సు కలిగిన వారు, దేవుణ్ణి వారి హృదయంలోను, వారి జీవితంలోను, వారి కుటుంబంలోనూ పెట్టుకున్నవారు. అలాగే దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని విషయమైన ఆలోచనలు తప్ప వేరొక విషయాల గురించి ఎక్కువగా ఎరగని వారు. వీరెవరంటే కలిగిన వారు. వీరు కలిగిన వారు కనుక కలిగిన వారికి మరీ ఎక్కువగా దేవుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్నే మనము 11వ అధ్యాయంలో చదివాం కదా. 11వ అధ్యాయము మనం సరిగా ఆలోచన చేసినట్లయితే 11వ అధ్యాయము 25వ వచనం నుండి ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతిని మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతించున్నాను. పసిబాలురు ఏమి అంత జ్ఞానము వికసించని వారు, లోకంలో బలము శక్తి ఏమి లేనివారు, వెనుకబడిన వారు, లోకం వారిని వెలివేసి ఉండవచ్చు, లేకపోతే తగ్గించి ఉండవచ్చు. వారికి ఏ విషయంలోనూ ఈ లోకస్తులతో పోటీ పడలేని వారు అన్నమాట. అటువంటి బలహీనులు, ఎన్నికలేని వారు, బాలురు, పసిపిల్లలు అని చెప్పబడుతుంది. కాబట్టి వారికి ఏం బయలుపరిచావంటే వారు ఏమి కలిగి ఉండాలో, ఏది కలిగి ఉండాలని నీవు కోరుతున్నావో దానిని బయలుపరిచావు. దాన్ని నువ్వు బయలుపరిచావు కనుక దాన్ని వారు కలిగి ఉన్నారు కనుక వారు ధన్యులు. దాన్నే ప్రభువైన యేసు 11వ అధ్యాయంలోనే ముందుగా చెప్పారు. ఆ సమయంలో యేసు చెప్పినది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, ఆకాశమునకును భూమికిని ప్రభు మహోన్నతుడైన తండ్రి అయిన దేవుడు మాత్రమే అని ప్రభువైన యేసు చెప్పిన తర్వాత లోకంలో ఉంటున్న మనుషుల యొక్క ఆలోచన ప్రకారం ఆకాశానికి ఒక దేవుడు, భూమికి ఒక దేవుడు, సముద్రానికి ఒక దేవుడు ఉంటాడనే తలంపుతో కొందరు నివసిస్తున్నారు. దేవునికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకు ఉంటున్న చిన్న తారతమ్యాన్ని కూడా గ్రహించలేని వారు ఏమనుకుంటున్నారంటే దేవుడు, యేసు కూడా దేవుడే, అలాగే దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే, ఇలాగ ఆలోచన చేస్తారు. అంతేగాని దేవుడు అంటే అన్నిటికంటే ఉన్నతుడు, అన్నిటికంటే దైవత్వం కలిగిన వాడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు అనే విషయాన్ని వారి మాత్రము గ్రహించలేకుండా ఉన్నారు. కొన్ని వారు గ్రహించకపోయినా పరిశుద్ధ గ్రంథాలు సరిగ్గా చదవకుండా వ్యర్థమైన వాదములు మాత్రం పెట్టుకుంటూ ఉంటారు, మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చేతగా చదివినట్లయితే పూర్వకాలం నుండి ప్రవక్తలు మాట్లాడారు, దైవజనులు మాట్లాడారు. క్రొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసు మాట్లాడుతున్నారు. ఏమనంటే, తండ్రి ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలము, సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడిందని ప్రభువైన యేసు చెబుతూ ఉంటే, ప్రభువైన యేసును కూడా తండ్రి అనేది వారు అర్థం చేసుకుని ఎవరిని ఏ విధంగా సన్మానించాలి, ఎవరిని ఏ విధంగా స్తుతించాలి, ఎవరిని ఏ విధంగా మహింపరచాలో అర్థం తెలియని స్థితిలో కలకలుపు కంపలాగా తయారు చేస్తూ సత్యాన్ని అసత్యములకు మార్చివేస్తున్నారు. కానీ ప్రభువైన యేసు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. చూద్దాం, అలా చదువుతాను. ఆ సమయమున యేసు చెప్పింది ఏమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, యు ఆర్ ద లార్డ్ ఓవర్ స్కై అండ్ ఎర్త్ అన్నమాట. భూమికి నీవే ప్రభుడవు, ఆకాశమునకు నీవే ప్రభుడవు. నో అదర్ గాడ్ బిఫోర్ యూ. నీ ముందు ఎవరు గాని వెనక గాని ఎవరు లేరు, నువ్వు ఒక్కడవే దేవుడవు.
హీ ఓన్లీ ఈజ్ ద గాడ్. కాబట్టి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు నీ చిత్తం ఏమై ఉందంటే జ్ఞానులకు వివేకులకు ఉంటున్న తారతమ్యాన్ని నువ్వు విడిచిపెట్టి వారు చెడిపోవాలని కాదు, వారికంటే పసిబాలురు, ఏది అథారిటీ, ఏ అధికారము, ఏ శక్తి సామర్థ్యము లేని వారిని, జ్ఞానులను వివేకులను ఈ యొక్క సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలం. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడునూ కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరపను ఉద్దేశించాడో వారికి మాత్రమే దేవుడు ప్రభు అయిన తండ్రి అయిన దేవుని గురించిన జ్ఞానము అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవుని గురించి చాలా స్పష్టంగా చెప్పిన మాటలు మనం వింటున్నాము, గ్రహిస్తున్నాము. వాటిని నమ్మి ఆయన కృపలో మనకు ముందు సాగవలసింది. మరొక వాక్య భాగాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం అండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే గాని నరులు నీకు బయలుపరచలేదు. నీకు బయలుపరచబడి ఉంది. ప్రభు అయిన యేసుకు శిష్యులు 12 మంది ఉంటే పేతురుకు మాత్రమే బయలుపరచడం ఏంటండి? పేతురుకు మాత్రమే బయలుపరచడం ఏంటి? పేతురుకు మాత్రమే పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వడం ఏంటి? పేతురు మాత్రమే ప్రభు అయిన యేసుని గురించి మరణ సమాధి పునరుద్ధానములను ప్రకటించడానికి ఉపయోగించడం ఏంటి? పేతురుకు మాత్రమే అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహాకార్యాలు చేసే శక్తిని, సామర్థ్యాన్ని ప్రభు అయిన యేసు అప్పగించడం ఏంటి? ఎందుకు అలాగే జరుగుతుంది? ఆయనకు 12 మంది కదా శిష్యులు, 12 మందికి కూడా అలాంటి పేతురుకుంటున్న శక్తి ఉండవలసి ఉండగా పేతురుకు మాత్రమే ఎందుకు ఈ యొక్క అవకాశము మహోన్నతుడైన దేవుడు అనుగ్రహించాడు? మనం ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదామండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను, వాటికంటే మరి గొప్పవి చేయను. నా యందు విశ్వాసముంచువాడు నేను ఎలాంటి క్రియలు చేస్తున్నానో అవి కూడా చేస్తాడు, అలాంటివి చేస్తాడు, మరీ ఎక్కువ చేస్తాడు. చూడండి, పేతురుకు ఇవ్వబడిన అధికారము, శక్తి, సామర్థ్యము, అద్భుతాలు, సూచక్రియలు చేసే శక్తి. ప్రభు అయిన యేసు చేసిన సూచక్రియలు కంటే ఎక్కువైన సూచక్రియలు పేతురు చేశాడు. దానికల కారణం ఏంటంటే నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే ఎక్కువ అద్భుత కార్యాలు, సూచక్రియలు చేస్తాడని ప్రభు అయిన యేసు ముందుగా చెప్పాడు. అంటే విశ్వాసముంచిన వాడిని గురించి మనము ఆలోచన చేస్తే కలిగిన వాడు, దేవుని కలిగిన వాడు, ప్రభు అయిన యేసుని కలిగిన వాడు, ప్రభు అయిన యేసు వాక్యం ఎరిగిన వాడు, దేవుని యొక్క సంకల్పమును ఎరిగిన వాడు,
కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సంకల్పము ఎరిగిన వాడు, సమస్తము కలిగిన వాడు అనమాట. కాబట్టి ఇతనికి సమృద్ధిగా ఇవ్వబడుతుంది, అది మనం గ్రహించాలి. అలాగే సమృద్ధిగా పొందుతూ ఉన్నాడు పేతురు. అలాగే మనం ముందుగా ఆలోచన చేస్తాం, పసిపిల్లలకు దేవుని యందు భయభక్తులు ఎక్కువ ఉన్నాయి. అందుకనే ప్రభువైన యేసు కూడా చెప్పారు, ఈ పసిబిడ్డల వలె, అంటే చిన్న బిడ్డల వలె మనము దేవుని రాజ్యంలో ప్రవేశించే మంచి మనస్సు చిన్నపిల్లలకు కలిగి ఉన్నారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 11వ వచనం మనం చదివినప్పుడు, నాలుగు 11 అండి, చదువుతున్నాను. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు, దేవుని రాజ్యములో ఉండువారు దేవుని రాజ్యములకు వెలుపల ఉండువారు, దేవుని సంఘములో ఉన్నవారు దేవుని సంఘములకు వెలుపల ఉన్నవారు, జీవములో నుండివారు జీవమునకు వెలుపల నుండివారు, రక్షణ భాగ్యములో ఉండువారు రక్షణ భాగ్యములకు వెలుపల నుండివారు. ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించబడుతున్నవి అని వారితో చెప్పారు. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? కాబట్టి ఇవన్నీ మర్మముగా ఎందుకు ఉన్నాయంటే, వారు విని కూడా గ్రహించరు, చూసి కూడా గ్రహించరు. అటువంటి వారి వలన దేవునికి చాలా విసుకొచ్చింది. ప్రియులారా గమనించండి, దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము, ఇలాగా యోధారాజులు ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ వారు చేసిన శాస్త్ర వలన మహోన్నతుడైన దేవుడు విసుకుపోయి వారిని బబులోను చెరకు పంపించేస్తే, మలాకీ గ్రంథం తర్వాత మహోన్నతుడైన దేవుడు మళ్ళా మానవ జాతితో మాట్లాడడం అనేది ఇంచుమించు 350 సంవత్సరాల కాలము దేవుడు ఏ మనుషులతో కానీ ప్రవక్త ద్వారా కానీ ఏ మనుషుల ద్వారా కానీ మాట్లాడలేకపోయాడు. దానికి గల కారణం ఏంటంటే, దేవుని ప్రేమించేవారు, దేవునికి లోబడేవారు, దేవునికి విధేయులైన వారు ఎవరినూ కనపడతలేదు. దేవుని మాటలు వినగలిగి దేవుని మాటలను పొందగలిగే అర్హత ఎవరికి లేని కారణంగా దేవుడు ఎవరితోనూ మాట్లాడటం మానేశాడు. దేవునితో మాట్లాడటానికి ఒక అర్హత కావాలి, దేవునికి కావలసిన అర్హత కావాలి. అలాంటి అర్హత లేని వారు లోకమంతా విస్తరించే కారణంగా దేవుడైన యెహోవా మనుషులతోటి మాట్లాడటం మానేశాడు, మౌని అయిపోయాడు. ప్రియులారా గమనించండి, ఈ మార్కు సువార్తలో విపులంగా చెప్పిన విషయం ఏంటంటే, 4వ అధ్యాయం 11వ వచనంలో, దేవుని రాజ్య మర్మము తెలుసుకోవటం మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారికి. మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. నీ దేవుడినైన యెహోవానగు నేను అద్వితీయ దేవుడును, కాబట్టి మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వాటిని ఎందుకు మీరు మనసు పెట్టాలి. నీవు కాదు, నీవు మాత్రమే కాదు, నీవు నీ కుమారుడు వారు అద్వితీయ దేవుడినైన నన్ను మాత్రమే మీరు అనుసరించాలి. లోకంలో ఏది మీరు చేయకూడదు.
అలాగే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు అన్ని వేళలా దేవుడు నేను యెహోవానగు, నేనగు అద్వితీయ దేవుడినగు యెహోవానగు, నన్ను సేవించవలసి ఉంటుండగా వ్యర్థమైన వాటిని అనుసరించి కారణంగా మలాకీ గ్రంథము ప్రవక్త అయిన మలాకీతో మాట్లాడిన తర్వాత మరలా దేవుడైన యెహోవా ఎవరితోనూ మాట్లాడలేదు. చాలా కాలం పోయిన తర్వాత మరియతో మాట్లాడాడు. అలాగే ఎలిజబెత్ భర్త అయిన ఎలిజబెత్ భర్తతో మాట్లాడాడు. అలాగే ప్రియులారా కొట్టి అమాయకులైన ప్రజలతో మాట్లాడాడు. యోహాను ద్వారా గొప్ప సందేశము, పరలోక రాజ్యము సమీపించినది అనే గొప్ప సందేశాన్ని పంపించారు. ఎందుకంటే ప్రియులారా ఈ ప్రజలు వింటారు కానీ వినరు, చూస్తారు కానీ చూడరు, చదువుతారు కానీ చదవరు. అలాంటి పరిస్థితులు వారికి ఉన్నాయి కనుక, కాబట్టి ప్రియులారా దేవునికి బాధ కలిగించే మనుషులుగా ఉన్నారు కానీ దేవుని కలిగిన వారు కాదు, దేవుని వారి జీవితంలో ఉంచుకున్న వారు కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మనం చదివినప్పుడు, 2వ అధ్యాయము 10వ వచనం మనం చదివినప్పుడు మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలను బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకి కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చియే మేము బోధించుతున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రియులారా గమనిస్తున్నారా? దేవుని సంగతులు గ్రహింపలేని మనుషులు, దేవుని ప్రేమించలేని మనుషులు, దేవుని మా ఊర్లో ఒక ప్రెసిడెంట్ గారు ఉండేవాడు, చెవుడు అన్నమాట. ఏదన్నా విషయం చెప్పాలనుకోండి, మనం చెప్పాలంటే చాలా కష్టపడుతుంది కానీ చెప్పలేకపోయేవాడు. కానీ అతనికి కావలసిన విషయం అనుకోండి, మనం నెమ్మదిగా చెప్పినా సరే వినేసేవాడు. అర్థమైపోయింది. అంటే ఆ శివుడు తను ఎందుకు గట్టిగా చెప్పినా అర్థం కాకుండా ఉందంటే అది అంత ముఖ్యమైనది కాకపోతే అశ్రద్ధగా వినేవాడు కనుక, అతను శివుడు దానికి తోడు కనుక ఆ విషయాన్ని గ్రహించలేకపోయేవాడు. ఇప్పుడు అతనికి కావలసిన విషయం కనుక శివుడున్నా సరే శ్రద్ధగా ఎదుటి వాని పెదవులను లిప్స్టడీ చేసేవాడు అన్నమాట. కాబట్టి అతనికి అర్థమైపోయి అదా అనేవాడు. కాబట్టి శ్రద్ధ ఉంటే మనసుంటే మార్గం ఉంటుంది, మనసు లేని వానికి మార్గం ఉండదు. కాబట్టి మార్గము కలిగిన వాడు శ్రద్ధగా వింటాడు కనుక దేవుని కార్యములో శ్రద్ధాభక్తులు, ఆసక్తి, భక్తి, విశ్వాసము, ప్రేమ, నమ్మిక వీటికి మించి కైకొనుట, అనుసరించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని మాత్రము నిర్లక్ష్యంగా ఉంచేవాడు దేవునికి పాత్రుడు కాడు. కాబట్టి ఇక్కడ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క
ఉద్దేశము, దేవుని యొక్క తలంపులు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, మన మనసును పెడితే, మన హృదయాన్ని అక్కడ ఉంచితే మనము ఏ విషయాన్నైనా సరే అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. అదే కలిగిన వాడుకి లేని వానికి ఉంటున్న తేడా. లేని వానికి కలిగిన వారికి ఉంటున్న తేడాను మనం ఆ విషయంలోనే గ్రహించగలుగుతాం. కావున ప్రియులారా, మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదివినట్లయితే దైవజనుడు అక్కడ ఒక విషయాన్ని బోధిస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువుతాం, వినండి. 25 నుంచి చదువుదాం. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. మర్మముట, దేవుని వాక్య మర్మముట. దేవుని వాక్యము మర్మంగా ఉందట. ఎప్పటి నుంచి ఉందంటే యుగములలోనూ తరములలోనూ కూడా మరుగు చేయబడి ఉన్న మర్మం సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. ఏ సంఘమునకు పరిచారకుడయ్యాడు అనేది మనం 24వ వచనం చదివినట్లయితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. క్రీస్తు శరీరం అనబడే సంఘము కొరకు తను ప్రయాసపడుతున్నట్లుగా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. క్రీస్తు ప్రభువునకు సర్వాధికారం అనుగ్రహించిన దేవుడు రక్తమును చిందించిన క్రీస్తు ప్రభుకు ఆయనకు ఇచ్చిన అధికారమును బట్టి అది క్రీస్తు ప్రభు యొక్క సంఘము, శరీరము అయింది. కాబట్టి దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. లోకంలో చాలా మంది నోటికొచ్చిన సంఘంగా పేరు పెట్టుకుని ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తూ దేవుని గ్రంథం బోధించే వాటిని దీనిని దానిని కలిపి చిరిపి ఆఖరికి క్రైస్తవ్యం అంటే ఏంటో ఎదుటివానికి చెప్పలేని దుస్థితిలో ఈ వాక్యమును వారు కలిపి చేర్పిస్తారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అయితే ఒక మర్మమై ఉంది. అది ఏ మర్మము అంటే క్రీస్తు శ్రమపడిన తర్వాత ఆయనకు మహిమని దేవుడు ఇచ్చాడు. ఆ మహిమ ప్రకారము అది నిరీక్షణ, మనకందరికీ అది గొప్ప నిరీక్షణ. ఇది పరిశుద్ధులందరికీ అన్యజనుల్లో ఉంటున్న వారికి కూడా ఇప్పుడు ఆ మర్మము తెలియపరచాలనేది దేవుని మర్మము యొక్క ఆ మర్మమును విప్పడమన్నమాట. అంటే అది ఇప్పుడు ప్రకటించడానికే నేను అప్పగింపబడ్డానంటున్నాడు. ఏది పౌలు కలిగి ఉన్నాడు, ఏది సంఘము కలిగి ఉండాలి, ఏది వ్యక్తిగతమైన వ్యక్తులు కలిగి ఉండాలి, క్రైస్తవుడు కలిగి ఉండాలి, లేక కుటుంబము కలిగి ఉండాలి, ఏది కలిగి ఉండకపోయినా పర్వాలేదు. ఈ లోకంలో మనము గొప్ప ధనవంతులం కాకపోయినా పర్వాలేదు, కానీ దేవుని కలిగకుండా ఉన్నట్లయితే అది మనకి చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట. కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండాలి? దీని గురించి మనకు కీర్తన గ్రంథంలో దైవజనులు ముందుగా చెప్పిన కీర్తనలు
కొన్ని వచనాలు కూడా చదువుదాము. 81వ కీర్తన 81. కీర్తన 81 10వ వచనం మనం చదివినట్లయితే, పదవ వచనం అండి. ఐగుప్తీయుల దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. నీ నోరు బాగుగా తెరువు. ప్రియులారా, పక్షి ఎగిరి తన గూట్లో ఉంటున్న పిల్లల కొరకు ఆహారం తీసుకొచ్చినప్పుడు తన నోటితో ఏమాత్రం తీసుకురాగలుగుతుంది? చాలా తక్కువ తీసుకురాగలుగుతుంది. ఎప్పుడైతే తల్లి వచ్చిందో అప్పటికే అందులో ఉంటున్న పిల్లలు సిద్ధముగా ఉండి తమ తల్లి నోట్లో ఉంటున్న ఆహారము తీసుకోకపోయినట్లయితే ఎంతసేపు తన నోటితో అలాగ పట్టుకుని ఉంటది తల్లి. కాబట్టి ఆ బిడ్డకు ఆహారము దొరకాలి అంటే షీ హ్యాస్ టు ఓపెన్ హెర్ మౌత్ అన్నమాట. తన యొక్క నోరు తెరిచి పెట్టాలి. కాబట్టి మహోన్నతుడైన దేవుని గుర్తిన సంగతులు నీవు తెలుసుకోవాలి అనంటే నీవు కూడా నీ నోరు బాగా తెరవాలి. దానిని మహోన్నతుడైన దేవుడు నింపుతాడు. 65వ కీర్తన మనం చదివినప్పుడు 65వ కీర్తన 10వ వచనంలో కూడా ఏమని ఉంటుందంటే, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తున్నావు. ఏదైతే మొలకెత్తాలో అది మొలకెత్తాలి. మొలకెత్తకుండా దేవుడు దానిని ఆశీర్వదించలేడు. దేవుడు దానిని ఆశీర్వదించలేడు. ఎందుకంటే అసలు మొలకే లేదు. మొలక లేకపోతే ఎలాగా ఆశీర్వదిస్తాడు? 10వ వచనం చదువుతామండి. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని కనిమలను చదువు చేస్తున్నావు. వానజలుల చేత దానిని పదును చేస్తున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుతున్నావు. మొలకెత్తితేనే కదా, అలాగే నువ్వు కలిగి ఉంటేనే కదా నువ్వు ఇంకా ఫలించడానికి అవకాశం ఉంది. నువ్వు కలిగి ఉంటేనే నువ్వు ఫలించగలుగుతావు. కలిగి లేకపోయినట్లయితే నువ్వు ఫలించలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ పనులలో, నీ కార్యములలో, నీ సేవలో, నీ కుటుంబ వ్యవస్థలో మహోన్నతుడైన దేవుని నీవు ఎంతగా కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచన చెయ్యి. దాన్ని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. మొదటి దినవృత్తాంత గ్రంథము 13వ అధ్యాయంలో నుంచి మరొక ఉదాహరణ ఆలోచన చేద్దామంటే, మొదటి దినవృత్తాంత గ్రంథము 13వ అధ్యాయం. మొదటి దినవృత్తాంత గ్రంథము 13వ అధ్యాయము మనం చదివినట్లయితే, ఈ 13వ అధ్యాయంలో దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతో అందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలులందరితో ఇలాగ సెలవిచ్చాను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన యెడల ఇశ్రాయేలీయులు నివాస ప్రదేశముల ఎంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురం ఉన్న యాజకులు లేవీయులు మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి ఏం చేయబట్టాడంటే, సౌలు దినములలో దాని యందు యెహోవా యొక్క మందసము ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయింది. ఫిలిష్తీయులు ఇది సౌలు కాలంలో కాదు, ఏలీ కాలంలో జరిగింది. ప్రధాన యాజకుడైన ఏలీ కాలంలో హోఫ్ని, ఫీనెహాసు అనే ఇద్దరు కుమారులు వారు కలిగి వారు దేవుని ఎదుట దుర్మార్గమైన కార్యక్రమములు చేశారు. దానిని తండ్రిగా ఏలీ ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి శిక్ష కుటుంబం మీదకి వచ్చింది. వారు యెహోవా మందసము యుద్ధంలోకి తీసుకుని వెళ్ళినట్లయితే వారికి విజయం కలుగుతుందనే ఒక పాత అలవాటు ప్రకారం యెహోవా మందసాన్ని తీసుకుని వెళ్ళారు. మందసం తీసుకెళ్ళినప్పుడు ఫిలిష్తీయులు ఏమనుకున్నారు అంటే, యెహోవా మందసం వచ్చింది కనుక వాళ్ళందరికీ పెద్ద కేకలు వేస్తున్నారు, మనం పట్టుదలతో యుద్ధం చేస్తే వీళ్ళు ఓడిపోతారని చెప్పి
పట్టుదలగా యుద్ధం చేయడం వలన ఇశ్రాయేలీయులు ఓడిపోయి మందసాన్ని అక్కడ విడిచిపెట్టి వచ్చేసారు. అది కొంతకాలం పోయిన తర్వాత యెహోషువ యొక్క పొలంలో విడిచిపెట్టబడింది. 2 ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చి విడిచిపెట్టారు. ఇది గుడారములలో ఉండిపోవడం దావీదుకి ఇష్టం లేదు. కాబట్టి దీన్ని తీసుకొచ్చి తన కోటలో పెట్టాలనే ఆలోచన కలిగి ఏం చేశాడంటే, ఎవరెవరితో ఆలోచన చేశాడనంటే యాజకులతో లేవీయులతో ఆలోచన చేయవలసిన దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేశాడు. పైగా లేవీలే మోయవలసిన యెహోవా యొక్క మందసము, లేవీలలో ఒక వర్గం మోయవలసిన ఈ మందసాన్ని కొత్తగా చేయించిన ఎడ్ల బండి మీద తీసుకుని వస్తున్నాడు. అలా తీసుకొచ్చేసరికి బోర్లు పోస్తున్నారు, చాలా తాళాలు వాయిస్తున్నారు, స్వరమండలములు వాయిస్తున్నారు, సితారాలు వాయిస్తున్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. కానీ గిదోను కళ్ళం వద్దకు వచ్చేసరికి ఎద్దు కాలు జారినప్పుడు మందసము ఒరిగితే వద్దా అనే యాజకుడు దాన్ని పట్టుకుపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు. యెహోవా నా మీద కోపగించాడు, దీన్ని నేను ఎలాగ నాకు కోటలోనికి తీసుకొని పోగలనని చెప్పి అక్కడ ఉపదేశం అనేవాడు ఉంటే ఆ ఉపదేశం అనేవాడి ఇంటిలో ఈ మందసాన్ని పెట్టాడు. మందసం ఉంచుకున్న ఉపదేశం ఇల్లు 3 నెలల్లో ఉపదేశము, అతని సంతతి, అతని కుటుంబము, అతని ఇల్లు, అతని ఆస్తి, అతని పశువుల మందలు ఏమేమైతే అతను కలిగి ఉన్నాడో అన్ని కూడా అభివృద్ధి చెందేస్తాయి. ఇది 13వ అధ్యాయములో మనం చదవవలసిన విషయం అన్నమాట. కాబట్టి మహోన్నతుడైన దేవుడు, దేవుని యొక్క సింహాసనము, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క కృప, కనికరము ఎక్కడ ఉన్నాయో అక్కడ అభివృద్ధి, ఆశీర్వాదము సమృద్ధిగా ఉంది. అవి ఎవరికి లేవో వారి యొద్ద నుండి సమస్తము తీసివేయబడుతుందని ప్రభువైన యేసే చెప్పారు. దీనిని మనము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయం కానీ 22వ అధ్యాయము దయచేసి చూడండి, ముగించేద్దాం. 22వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆలోచన చేస్తే, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇవ్వబడింది. వాడి సామర్థ్యాన్ని బట్టి ఆ యజమానుడు ఇచ్చాడు. సామర్థ్యం తక్కువానికి 1 ఇచ్చాడు, సామర్థ్యం ఎక్కువ ఉన్న వానికి 5 ఇచ్చాడు. ఆ యజమాని దూర ప్రాంతం నుండి, దూరదేశం నుండి, దేశాంతరం నుండి తిరిగి వచ్చిన తర్వాత వారి దగ్గర లెక్క చూస్తే 5 తలాంతులు కలిగిన వాడు మరొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు కలిగిన వాడు మరొక 2 సంపాదించాడు. కానీ ప్రియులారా, 1 తీసుకున్న అసమర్థుడైన వాడు దాన్ని మూట కట్టి నేలలో పెట్టాడు. కాబట్టి తన యజమానుడు లెక్క చూసుకున్నప్పుడు మొదట 2 బలా నమ్మకమైన మంచి దాసుడా అని, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నీకు నియమిస్తున్నారు అన్నాడు. ఆ 1 తీసుకుని వచ్చినప్పుడు ఏమన్నాడంటే, చెడ్డ దాసుడా, సోమరువైన చెడ్డ దాసుడా, నువ్వు విత్తన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడినట్టు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అయితే నా సొమ్ము సావుకారుల యొక్క ఉంచాలని నీకు తెలియదా? కాబట్టి వడ్డీతో కూడా నేను తీసుకుంటానని నీకు తెలియదా? ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి అన్నాడు. కలిగిన వాని ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగిన తీసివేయబడును. కాబట్టి పనికి మాలిన ఆ దాసుని వెలుపల చీకటిలోకి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండనని ప్రభువైన యేసు ఈ ఉపమానం చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఏమి కలిగి ఉండాలి మనం? ఏమి కలిగి ఉండక్కర్లేదా?
మన కొరకు మహోన్నతుడైన దేవుడు తన ప్రియకుమారుడని యేసుక్రీస్తు ప్రభువును బలిగా అర్పించాడనే సంగతి మనకు తెలియదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముందు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు తన ప్రియకుమారుడని యేసుక్రీస్తు ప్రభువును మనకు బలిదానముగా ఇచ్చాడే. ఇంతగా చేసిన మహోన్నతుడైన దేవునికి ఆయనను మనము ఎంతవరకు కలిగి ఉన్నాము? ఆయన కృపను, ఆయన వాక్యమును మనం ఎంతవరకు కలిగి ఉన్నాం? వాక్యము ఎరుగకయే బాధకులు అయిపోతున్నారు. వాక్యము ఎరుగకయే క్రైస్తవులు అనుకుంటున్నారు. వీరు తమ వాదములలో నిలబడలేకపోతున్నారు. ఇతరులు వారిని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు. ఏదో అమాయకమైన బోధకులని కొన్ని ప్రశ్నలు అడిగాడంటే ఒకడు, అతను జవాబు చెప్పలేకపోయాడని వెళ్ళి క్రైస్తవ మతం చాలా తప్పు అని ప్రకటన చేసుకుంటూ వేరొక మతంలోనికి జాయిన్ అయిపోయాడు. ఇంత అమాయకత్వము అంటే దేవుని గురించిన జ్ఞానము ఏమాత్రము కలిగి లేకుండా నువ్వు బైబిల్ పట్టుకుని బయలుదేరిపోతే ఎలాగా? నువ్వు దేవుని వాక్యము చదవాలి కదా, చదవాలి, ధ్యానించాలి. నేడు చదవలేని వారు దేవుళ్ళు ముగ్గురని, యెహోవాలు ముగ్గురని ఏయో వాళ్ళ సొంత కథలు తల్లి ప్రజలను తప్పిబ్బులు పెట్టేస్తున్నారు. దేవుడు ఒక్కడేనే విషయం దేవుడు ఎన్నోసార్లు చెప్పినా సరే దేవుళ్ళు ముగ్గురని నిరూపించడానికి ఏయో వాక్య భావాలు తీస్తున్నారే కానీ ప్రయత్నాలు చేస్తున్నారు ముగ్గురని ఎలాగైనా నిరూపించాలని. కానీ దేవుడు ఒక్కడైన దేవుడు అనే సత్యాన్ని గ్రంథం ఎన్నిసార్లు బోధిస్తుంది. నీవు ఆ సత్యాన్ని కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నీకు మరి సమృద్ధి అయిన జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. కలిగి ఉండకపోతే నీకుంటున్న ఆ బైబిల్లో ఉంటున్న లేకపోతే దేవునిలో ఉంటున్న ఆ సత్యాన్ని కూడా నీ ఎదురు తీసివేస్తాడు. ఈ విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఈ రాత్రి కాలంలో ప్రియులారా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ మాటలు